హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రియ. ఈ వీడియోలో మిగిలిన అన్నంతో 2 రకాల టేస్టీ స్నాక్స్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. టేస్టీయే కాదు, వెరీ ఈజీ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి కూడా చేసుకోవచ్చు. మన ఆడవాళ్ళకి అన్నం మిగిలితే పడేయటం అస్సలు ఇష్టం ఉండదు కదా! ఆ మిగిలిన అన్నం తినలేక మళ్ళీ అలా అని పడేయలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా! ఈ విధంగా స్నాక్స్ చేసుకోవచ్చండి. అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఈ స్నాక్స్ ఎలా చేసుకోవాలో చూద్దాము. సన్నగా కట్ చేసిన ఆనియన్స్, కొత్తిమీర, అల్లం సన్నగా కట్ చేసుకోవాలండి. అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి, ఒక హాఫ్ కప్పు పెరుగు. నేను ఇక్కడ ఒక బౌల్‌కి హాఫ్ బౌల్ రైస్ మిగిలిందండి. ఈ రైస్ తీసుకుంటున్నాను. మనం ఈ రైస్ ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము. దీనిలోనే మనం కర్డ్ తీసుకున్నాం కదా, పెరుగు తీసుకున్నాం కదా, ఈ పెరుగు, ఈ రైస్ 2 కూడా సరిపడినంత సాల్ట్ వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి దీన్ని. ఇదిగో చూసారా, ఈ విధంగా పట్టుకోవాలి. ఇదంతా కూడా మనం ఒక బౌల్‌లోకి షిఫ్ట్ చేసుకోవాలి. దీనిలో ఒక స్పూను శనగపిండి, ఒక స్పూన్ బియ్యపిండి వేసానండి. ఇక్కడ ఇవేసి ఈ కట్ చేసుకున్న ఆనియన్స్, అల్లము ఇవన్నీ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇవి చాలా ఈజీగా అయిపోతాయండి. మనం చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండ్ అన్నీ ఇంట్లో ఉండే ఐటమ్సే ఉంటాయి కదా ఇవన్నీ కూడా. ఇప్పుడు ఇవన్నీ వడల్లాగా చేసుకుందాము. ఈలోగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ పెట్టుకోవాలండి. కొంచెం ఆయిల్ వేడయ్యేలోపు ఫస్ట్ టైం చేసేవాళ్ళంటే ఇలా ఒక కవర్ తీసుకొని ఈ కవర్ మీద చేసుకోండి. ఎందుకంటే మీకు చేత్తోటి అక్కడికక్కడ చేసుకోవడం అందరికీ రాదు కదా! కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళు కావచ్చు, ఫస్ట్ టైం చేసేవాళ్ళు కావచ్చు. కొంతమంది ఎన్ని సార్లు చేసినా కూడా వాళ్ళకి కొంచెం అదే అలవాటు అవుతూ ఉంటుందన్నమాట. ఇలా కవర్ తీసుకొని మనం వడల్లాగా చేసుకొని ఈ విధంగా వాటర్ కొంచెం చేతికి వాటర్ తడి చేసుకుంటూ ఈ విధంగా వడల్లాగా చేసుకొని మీకు ఇష్టమైన సైజులో చేసుకోవచ్చు. కొంచెం పెద్దవి చేసుకోవచ్చు, కొంచెం చిన్న సైజు చేసుకోవచ్చు. అదంతా ఈలోగా మనం స్టవ్ పైన ఆయిల్ పెట్టాం కదండి, ఈ ఆయిల్ కూడా వేడవుతుందన్నమాట. ఇదిగోండి ఆయిల్ అంతా వేడైన తర్వాత ఈ విధంగా మనం ముందే చేసి పెట్టుకున్నాం కదండి, ఇవన్నీ కూడా వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే పైన మాడిపోతుందన్నమాట, లోపల కుక్ అవ్వదు. అదే లో ఫ్లేమ్లో పెడితే ఏంటంటే కొంచెం కుక్ అవ్వదన్నమాట, సరిగా కుక్ అవ్వదు. మీడియం ఫ్లేమ్లో అయితే ఈ విధంగా ఈవెన్గా కుక్ అవుతుందన్నమాట. చూస్తున్నారు కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఇదిగోండి తీసేసుకోవడమే. ఇవి ఒక టిష్యూ మీద పెట్టుకోవాలి. ఇవి ఈజీయే కాదండి, ఆయిల్ కూడా అస్సలు అబ్జర్వ్ చేసుకోవు. ఈ రైస్తో చేసే స్నాక్స్ ఏంటంటే అస్సలు ఆయిల్ పీల్చుకోవన్నమాట. ఇప్పుడు మనం ఇదే పిండితోటి పకోడీ కూడా చేసుకుందాము. మనం ఇందాక వడకి కలుపుకున్నాం కదండి పిండి, దానిలోనే మనం వడలు వేసుకోగా ఒక హాఫ్ కప్పు శనగపిండి వేసుకోండి. శనగపిండి వేసుకున్నాం కదా, దీనిలో సరిపడినంత సాల్ట్ కొంచెం వేసుకోండి. ఎందుకంటే మనం వేసుకున్న శనగపిండి వరకే కదా మనకి ఇప్పుడు సాల్ట్, ఇందాక వడల్లో సాల్ట్ దానికి సరిపోయింది కదా. ఈ విధంగా అవసరమైతే కొంచెం వాటర్ చిలకరించుకొని పకోడీ పిండిలాగా కలుపుకోండి. మనం స్టవ్ పైన ఇందాక వడలు వేసుకున్న ఆయిల్ ఉంది కదండి, ఆ ఆయిల్లోని ఈ విధంగా మనం పకోడీలాగా వేసుకోవాలి. అందరూ ఏంటంటే కొంతమంది వడలు ఇష్టపడరు, కొంతమంది పకోడీ ఇష్టపడరు. ఈ విధంగా అదే బ్యాటర్ తోటి ఇలా 2 రకాల స్నాక్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే మనకి ఆయిల్ కూడా తక్కువ అబ్జర్వ్ చేసుకుంటుందండి, అస్సలు అబ్జర్వ్ చేసుకోదు ఆయిల్. మనం చూసారా, మీరు వీడియోలో చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా. మనం ప్యాన్లో ఏంటంటే దీనిలో ఆయిల్ ఎంత పోస్తే అంతే ఆయిల్ ఉందన్నమాట, పీల్చలేదు ఆయిల్ ఏమి కూడా. ఇదిగో పకోడీ కూడా చక్కగా ఫ్రై అయ్యానండి. ఇప్పుడు 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని వేయించుకుంటే మనం పకోడీ తినేటప్పుడు ఏంటంటే ఈ కరివేపాకు తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. ఇవి కూడా మనం టిష్యూ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే అబ్జర్వ్ చేసుకుంటుంది. చూసారు కదా, వెరీ ఈజీ అండ్ టేస్టీ స్నాక్స్ లెఫ్ట్ ఓవర్ రైస్ తోటి చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.